ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 23వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 23వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా అన్ని విధాలుగా కూడా విజయాలను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి రాబడి అనేది లభిస్తుందండి. ముందుకు వెళ్ళే ప్రతి పని కూడా ఎంతో సునాయాసంగా చేయగలుగుతారు. అంతేకాకుండా పనిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ప్రతి పనిని కూడా తెలివైన నిర్ణయాలతో ప్రణాళికలు వేసుకుంటూ మరి ఈ పనిని ఈ సమయంలో ఇలా చేయాలి, ఈ పని వలన ఇట్లాంటి మార్పులు వస్తాయి అనే ఆలోచనతో బేరీజు వేసుకుంటూ మరి మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక ఏదైతే గతంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయినాయో, గతంలో కొంతవరకు ఏవైనా పరిస్థితుల వల్ల ఇబ్బంది పడ్డారో, అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా కోలుకోగలుగుతారు. బయటపడే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. వాటి నుంచి నేర్చుకున్న అనుభవాల ద్వారా ఈరోజు మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. చక్కటి మార్పులను చూస్తూ ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. ఇక ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా అనుకూలతనైతే ఏర్పరచుకోగలుగుతారండి. చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా మీరు పరీక్షించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహార శైలి ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అంటే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలన్నీ కూడా మీరు చేజిక్కించుకోగలుగుతారండి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవడం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అవసరమైన ఖర్చుల వరకు మాత్రం మీరు ముందుకు వెళ్తూ చక్కగా మీ పనులన్నిటిని కూడా చేసుకోగలుగుతారు. ఏదైతే డబ్బు ఉందో దాన్ని పొదుపు నిల్వలలో మీరు పెట్టుకోగలుగుతారండి. అంటే భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవటం, పొదుపులను పెంచుకోవటం, ఈ విధంగా మీరు ఈరోజు ఏదైతే సంపాదిస్తున్నారో దానిని చక్కగా మీరు వాటిలో వినియోగించుకోగలుగుతారు. మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కొంత వెసులుబాటుగా మీరు మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట మంచి జరపటం కానీ, మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కేటాయించుకోవడం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా ప్రతి పనిని కూడా మీరు తెలివిగా వ్యవహరిస్తూ ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయటం వలన విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారండి. మీ యొక్క పెద్దల సంరక్షణలో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచిస్తూ తీసుకోవటం కూడా మీ విజయానికి మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. ఎవరైతే గృహానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కానీ, లేదా వారికి సంబంధించిన వస్త్రాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణంగా ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ, అందరి మనస్సులను గెలుచుకుంటూ, చక్కగా మీరు అందరికీ కూడా మీరు పలానా వ్యక్తి అని గుర్తింపును పొందే విధంగా మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క మాట తీరు ద్వారా ప్రతి అడుగు ముందుకు వేసుకువెళుతూ ఈరోజు మీ రోజునైతే మీరు అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలు చేసే అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుందండి. అయితే మీరు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, లేదా ఎవరినైనా సహాయంగా తీసుకెళ్ళటం, ఇట్లాంటివి ముందు జాగ్రత్తలు చేసుకోవడం వల్ల ఎళ్ళిన చోట మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు అనుకున్న సమయానికి తిరిగి వెనక్కి రాగలుగుతారండి. ఏదైనా పని వ్యవహారం నిమిత్తం మీరు ఏది చేస్తున్నా కొంతవరకు రహస్యంగా ఉంచుకోవటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎవరైనా మీ పట్ల కొంతవరకు అసహనం వ్యక్తం చేసినా, లేదా మీ పట్ల మీరు ప్రతి విషయంలోనూ కూడా వారి మాట వినటం లేదు అన్నట్లు
వ్యవహరించిన అటువంటి వారి విషయంలో మీరు చూసి చూడనట్టు ఉండటం. మీరు మీ పనుల మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల అంటే ఆ వ్యక్తులకు ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇవ్వకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళటం వలన మీరు అనుకున్న విధంగా సకాలంలో మీ పనులను, మీ బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతారు. అటువంటి వారు పెట్టే ప్రలోభాలకు కానీ, అటువంటి వారు చేసే బెదిరింపులకు కానీ మీరు ప్రలోభపడకుండా మీరు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ, మీ వృత్తిపరమైన వ్యవహారాలను కానీ చకచకా ముందుకు కొనసాగించుకోగలుగుతారండి. అన్ని విషయాలను కూడా చక్కగా అనుకూలమైన విధంగా మార్చుకునే యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయి. అదే విధంగా దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. చక్కగా ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి, మేలు కోరి వస్తే అటువంటి వారికి లేదనకుండా, కాదనకుండా మీరు చేతనైనంతలో, వీలైనంతలో సహాయం చేసి వారికి పంపించగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు మీరు ముందు జాగ్రత్తలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని చకచకా వారు అన్ని విషయాలలోనూ అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి ప్రతి పనిని కూడా అమలుపరుస్తూ మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయాన్ని అందించటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకుని, మీరు కోరుకున్న స్థానంలో మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ బాధ్యతలను కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఎంతో తెలివిగా నిర్వర్తించుకుని సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీరు అనుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ పనులన్నింటినీ కూడా తెలివైన నిర్ణయాలతో చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలను కొంతవరకు తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు అనుకూలంగా ప్రతి పనిని మార్చుకుంటూ మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో మీరు అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా అన్ని బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకుని మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కొంతవరకు పనుల భారంతో ఉన్నప్పటికీ కూడా కొంత ఏకాంత సమయాన్ని మీరు ఇరువురు కలిపి గడుపుకోగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా భాగస్వామితో చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క వ్యవహార శైలి అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంటుందండి. 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి సలహాలతో, చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.